నల్లమల్ల ప్రాంతం నుంచి వచ్చి ఒక జెడ్పీటీసీ నుంచి స్థానిక సంస్థల నుంచి ఏకంగా 17 సంవత్సరాలు తిరిగే లోపే ఎంపీగా పనిచేసి భారతదేశంలో అతిపెద్ద పార్లమెంటుకు పనిచేసి ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా ముఖ్యమంత్రి కావాలని అయితారని చెప్పినటువంటి వ్యక్తి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేపు కోమటిరెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు. కాబట్టి ఇది కుటుంబ పార్టీ. ఇప్పుడు శ్రీకాంత్ గారు కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎక్కడైనా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉంటది. అదే బీఆర్ఎస్ పార్టీలో మన ప్యానెల్లో ఉన్నటువంటి వెంకటేష్ అన్న లాంటి వాళ్ళు ఇంకొకరికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉండదు కదా. ఇప్పుడు మా వెంకటరెడ్డి సార్ గారు ప్యానెల్ ఉన్నారు. వెంకటరెడ్డి సార్ గారు ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, ఆ పైన రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, ఏ పదవికైనా స్కోప్ ఉంటది. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీలు ఎప్పటికున్నా కేసీఆర్ పోతే కేటీఆర్, కేటీఆర్ పోతే హరీష్ రావు పోతే కవిత. ఆ కుమ్మక్కులో భాగంగానే ఆస్తు పంచాయతీలో, ఆ అధికార పంచాయతీలో వచ్చినటువంటి నొల్లే కవిత గారు ఆ దానిలో. కాబట్టి ఏదున్నప్పటికీ కూడా జాతీయ పార్టీల నుంచి సాధ్యమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది కోనేరు, కోనప్పలు, బాలప్పలు వచ్చిపోయినప్పటికీ ఇప్పుడు రైలు అనేది నిరంతర ప్రక్రియ అండి. ఎక్కడైతే గమ్యం చేరుకునే వరకు వెళ్తూనే ఉంటది. కొంతమంది అవసరం తీరినాక వాళ్ళ స్టేజ్ వచ్చినాక దిగిపోతుంటారు. ఒకరు పోతే 10 మంది